ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. మరణం చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోటా కానీ ఇద్దరు ఇప్పుడు యాదృష్టికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా లోటు, చాలా వెలికి ఉంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయేవరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. నా మొట్టమొదటి సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాధను ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపు ఇది నాకు అని చాలా ఇదిగా చెప్పారు. నాకు బాగా కదిలించేసింది. అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూర మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. కోట గారు అంటే శ్రీ రంగారావు గారు సైలెంట్ అండి, దయచేసి ప్లీజ్ సైలెంట్గా ఉండండి. చరిత్ర ముగిసిపోయిందని నాకు అంత గొప్ప నటుడిని చూసి అదృష్టం చాలాసార్లు ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా ఆయనతో నాకు చాలా పరిచయం. ఆయన ఇంటికి కూడా రావటం, సినిమా షూటింగ్ చేసిన సమయంలో కూడా ఆయనతో మాట్లాడటం నిజంగా చాలా బాధాకరమైన. ఆత్మ శాంతి కలిగాను. ఆయన కుటుంబానికి నా సానుభూతిని